मृत्युमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు అనే అంశంలో కొంత గందరగోళం ఏర్పడిందండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి గురువుగారు, దయచేసి చెప్పండి అని. 21వ తేదీనా లేకపోతే 28వ తేదీనా అని. దీనికి కారణం ఏమిటంటేనండి, మీరు వరలక్ష్మి వ్రత కథలో చూశారనుకోండి, అమ్మవారు అంటే చారుమతి కలలోకి వచ్చినటువంటి అమ్మవారు ఎప్పుడు చేయమని చెప్పింది, అదేవిధంగా పార్వతీదేవితో పరమశివుడు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయమని చెప్పాడు అని చూసుకున్నప్పుడు సంస్కృత శ్లోకం మనకు ఇలా కనిపిస్తుంది. శుక్లే శ్రావణికే మాసి పూర్ణిమోపాంత్య భార్గవే యదాతు నారీ వర్తేత వ్రతే తస్యాః ఫలం శృణు అని పరమశివుడు చెబుతూ ఉంటాడు పార్వతీదేవికి. ఇదే మాట ఇంచుమించుగా వరలక్ష్మి అమ్మవారు చారుమతికి కలలో చెబుతుంది. నభోమాసే పూర్ణిమాయాన్ నాతిక్రాంతే భృగోర్దినే మత్పూజా తత్ర కర్తవ్య వరం దాస్యామి కాంక్షితం. నభోమాసము అనంటే కనుక శ్రావణ మాసం. దాదాపుగా ఈ రెండు శ్లోకాల్లో కూడా అర్థం ఏమిటి అని మనం చూసినప్పుడు, శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయాలి అని అర్థం అండి. చాలామంది శ్రావణ మాసంలో 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అనుకుంటూ ఉంటారు. 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనే మాట ఎక్కడా లేదు, దృష్టిలో పెట్టుకోండి. ఉన్న మాటల్లా కూడా పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారము. ఒక్కొక్కసారి 3వ వారం వచ్చిందనుకోండి పౌర్ణమికి ముందు, అంటే పౌర్ణమికి దగ్గరగా అని అక్కడ అర్థం మాట. అంటే పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి శుక్రవారం నాడు చేయాలి. పౌర్ణమికి దగ్గరగా అని కూడా కాదు, పౌర్ణమి ముందు అనే, అంటే పౌర్ణమికి ముందు దగ్గరగా ఉన్నటువంటి శుక్రవారము అని. పౌర్ణమికి దగ్గరగా అంటే ఒకవేళ పాడ్యమి నాడు వచ్చినా కూడా పౌర్ణమికి దగ్గరగా అయిపోతుంది. అందుకే నాతిక్రాంతే అని ఇక్కడ చెప్పడం ద్వారా పౌర్ణమి దాటకుండా పౌర్ణమికి ముందు ఉన్నటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయాలి అని చెప్పడం జరిగింది. సాధారణంగా ఇది 2వ శుక్రవారమే ఉంటూ ఉంటుంది. అందువల్ల అత్యధికంగా మనం 2వ శుక్రవారం చేస్తూ వచ్చాం. కిందటి సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, ఏం జరిగింది అని అంటే 3వ శుక్రవారం పౌర్ణమి నాడు పడడం, లేకపోతే చతుర్దశి నాడే పడడం లాంటివి జరిగాయి మాట అండి. కిందటి సంవత్సరం అయితే చతుర్దశి నాడే పడింది కాబట్టి గొడవ లేదు, అందరూ 3వ శుక్రవారం చేసుకున్నారు. ఈ సంవత్సరము పౌర్ణమి తిథి ఉన్న రోజున శుక్రవారం వచ్చింది. కావున 3వ శుక్రవారం 28వ తేదీ చేయాలా అని చెప్పేసి చాలామంది సందేహాన్ని వెలిబుచ్చారు. కొద్దిమంది 3వ శుక్రవారమే 28వ తేదీనే అని నిర్ణయం చేసి చెప్పడం జరిగింది. నేను కూడా కొంత పరిశోధన చేస్తూ వస్తూ ఉన్నాను ఈ అంశం మీద. ఇంతలో దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠం వారు ఈ విధంగా అధికారిక ప్రకటన విడుదల చేశారండి. పరాభవ సంవత్సరంలో వచ్చేటటువంటి శ్రావణ శుక్ల నవమి శుక్రవారం నాడు అనగా ఆగస్టు 21వ తేదీనే ఆస్తిక మహాజనులందరూ కూడా వరమహాలక్ష్మి వ్రతం, అంటే కన్నడ భాషలో రాశారు, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవలసిందిగా శ్రీ శ్రీ జగద్గురు స్వామివారు ఆదేశించారు, అనుమతి ఇచ్చారు అని చెప్పేసి చెబుతూ, వరలక్ష్మి వ్రత విధి బోధ కథ ఏదైతే ఉందో దాంట్లో శుక్లే శ్రావణికే మాసి పూర్ణిమోపాంత్య భార్గవే, ఇందాక మనం చెప్పుకున్నాను చూసారా, తతశ్చారుమతీ ముఖ్యాః కాంక్షమాణాః భృగోర్దినం భాగ్యోదయేన సంప్రాప్తే వరలక్ష్మీ దినే తథా సాయం చారుమతీ ముఖ్యాః చక్రుః పూజాం ప్రయత్నతః మొదలైనటువంటి వాక్యాల ద్వారా మనం చూసుకున్నట్లయితే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చినటువంటి శుక్రవారం నాడు సాయంత్రం వ్రతం ఆచరించడానికి ప్రశస్తమైనటువంటి సమయము అని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక శ్రావణ పూర్ణిమ నాడు శుక్రవారం ఉన్నప్పటికీ కూడా పూర్ణిమ ఉదయం 7 గడియలు మాత్రమే ఉంది, అంటే ఇంచుమించుగా 9:15 వరకు మాత్రమే ఉంది. ఆ తరువాత కృష్ణపక్ష పాడ్యమి వచ్చేసింది. సాధారణంగా ఇందులో ఏం చెప్పారు, వ్రతకాలం సాయంత్రం చెప్పారు. పౌర్ణమి నాడు శుక్రవారం ఉన్నప్పటికీ కూడా కర్మకాలం సాయంత్రం చెప్పారు కాబట్టి సాయంకాలానికి పౌర్ణమి ఉండనే ఉండదు. పోనీ పౌర్ణమి ముఖ్యం అనుకోండి ఉదాహరణకి, ఆ యొక్క కర్మలో అప్పుడు నిర్ణయం వేరేగా ఉంటుంది. ఇక్కడ పౌర్ణమి కూడా ముఖ్యం కాదు, శుక్రవారం ముఖ్యం.
కావున ఇక్కడ ఏమన్నారు అని అంటే కనుక పౌర్ణమి నాడు శుక్రవారం ఉన్నప్పటికీ కూడా సాయంకాలానికి ఉండటం లేదు, ఉదయం మాత్రమే ఉన్నది. కావున పూర్ణిమోపాంత్య భార్గవే అన్నది ఇక్కడ కనిపించటం లేదు. ఒకవేళ ఉదయం 10ంటికి వ్రతం చేసుకున్న వాళ్ళు కూడా అప్పటికి పౌర్ణమి వెళ్ళిపోతుంది, పాడ్యమి వచ్చేస్తుంది. పూర్ణిమోపాంత్య భార్గవే అంటే పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి శుక్రవారం అనేది పౌర్ణమి ముందు శుక్రవారం అనేటటువంటి వచనం ఇక్కడ పోతుంది అనే ఉద్దేశంతో శృంగేరి పీఠం వారు 21వ తేదీనే చేసుకోండి, అదే శాస్త్రీయం అని చెప్పడం జరిగింది. కంచివారు అదే చెప్పారు. చాలా పంచాంగాల్లో 21వ తేదీ అనే ఇవ్వడం జరిగిందండి. అందువల్ల మనమంతా కూడా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని 21వ తేదీనే జరుపుకుందాము. కొంతమంది వాళ్ళు అనేక చర్చలు చేసి 28వ తేదీ అని కూడా ప్రకటించడం జరిగింది. ఏమీ ఇబ్బంది లేదు, అది తప్పని కాదు, ఇది ఒప్పని కాదు. మనం కొంతమంది పెద్దలు చెప్పుకున్న అంశాన్ని మనం మళ్ళీ చెప్పుకున్నాము. నా అభిప్రాయం కూడా నేను చెప్పడం జరిగింది. లేదండి మా గురువు గారు ఇలా చెప్పారు, తప్పకుండా మీరు నమ్మేటటువంటి గురువు ఏ రోజు చేయమని చెప్తే ఆ రోజే చేయండి. మీ అందరికీ కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి.